ఏం రాజాబాబు సిటీకి వెళ్తున్నారా? అవును ధర్మరాజు, కాస్త అర్జెంట్ పని మీద సిటీకి వెళ్లాల్సి వచ్చింది. మనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా బస్సు దాని టయానికి కానీ రాదు. కూర్చోండి. దాని టైంకి వస్తే చాలు. ఇదేమిటి అర్జెంటుగా సిటీకి వెళ్ళాలని బయలుదేరి హఠాత్తుగా తిరిగి వచ్చేసారే? శకునం బాగలేదా? అబ్బే అదేం లేదు, తీరా బయలుదేరిన తర్వాత ఏమిటో వెళ్ళాలనిపించలేదు, అందుకే తిరిగి వచ్చేసాను. అసలు సంగతి దాస్తున్నారా? నోనో, దాచడానికి ఏముంది ఇందులో? కానీ మీ మనసులో ఏదో ఉంది. మీరెంత దాచాలని ప్రయత్నించినా మీ మనసును అద్దం పట్టినట్టు చూపిస్తుంది మీ మొహం. ఏదో తప్పు చేసినట్టు ఎందుకలా ఉలిక్కి పడతారా? సమస్యకు పరిష్కారం దొరక్క మనస్సు మరి ఊగిసలాడిపోతుంది. రంజిత పెళ్లి గురించేనా? రంజిత అభిలాష్ల పెళ్లి గురించి నాకు తెలుసా? పెద్దవాళ్ళు నిర్ణయించినట్టు జరగటమే మంచిదనిపిస్తోంది. రంజిత సుఖానికి అడ్డు రాకుండా. సుఖం కాదా? రంజిత కది జీవితాంతం నరకం. ఆడదానికి ఆశలు చూపించేవాళ్లే కాని ఆమె మనసును అర్థం చేసుకునే మగవాళ్ళు మచ్చుకైనా కనపడరు. ఆవేశపడకు రాధిక, నేను ప్రభుత్వానికి వాంటెడ్ పర్సన్ని, సమాజంలో స్థానాన్ని కోల్పోయిన వాడిని. నేను రంజిత్ దగ్గరికి వెళ్ళటం కావాలని ఆమె భవిష్యత్తుని నాశనం చేయటమే. రంజిత్కి ఇంతవరకు డబ్బే జీవితం అనుకుని ఆమె తండ్రి అన్యాయం చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరే ఆమె బ్రతుకుని బలి చేస్తున్నారు. ఆగు రాధిక, నన్ను ఆపకండి. ఆనాడు హరిశ్చంద్రుడు ఆలిని బానిసగానే అమ్ముకున్నాడు. కానీ మీరు మీ భార్యను మరొకరికి భార్యగానే ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే మిమ్మల్ని ఏమనాలి? మగవాళ్ల దుర్గుణాలైనా సహించొచ్చు గాని ఇంత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ని మాత్రం ఏడాది భరించలేదు. పరిస్థితులు ఇంత దూరం వచ్చిన తర్వాత నన్నేం చేయమంటావు? రంజిత దగ్గరికి వెళ్ళడానికి మీకు ఆత్మాభిమానం అడ్డొచ్చినా నేను వెళ్ళి మీరు క్షేమంగా ఉన్నారన్న వార్త తెలియజేస్తాను. అది తొందరపాటేమో. నాది తొందరపాటైనా రంజిత నిర్మలమైన ప్రేమకు భంగపాటు రానివ్వను. నన్ను వెళ్ళనివ్వండి. ఇలా వాదులాడుకుంటూ కూర్చుంటే అవతలక్కడ ముహూర్తం మించిపోతుంది. తొందరగా బయలుదేరి వెళ్ళండి. అవును రాధిక, నీ ధైర్యం నాకు కొండంత బలాన్నిచ్చింది. పద వెళదాం. అంటే నా శత్రు అభిలాష్ గాడు పెళ్లిపేట మీదకి ఎక్కుతున్నాడనమాట. అసలు విషయం అది కాదు బాసు. మీరు చనిపోయారనుకుంటున్న రాజా రాధిక ఇంకా బతికే ఉన్నారు. అవును బాసు, నా కళ్ళారా చూశాను. అయితే పద, వాళ్ళ పెళ్లికో ముగింపు పెట్టాలి. ఉదయలుచ్చా, ఏం అదృష్టం రా, మనకు కావాల్సిన శాలితీలు మనకే ఎదురయ్యాయి. నువ్వా? వీడికి గవర్నమెంట్ అకౌంట్ లో ఓ కాలు పోయింది, మిగిలిన కాలు మన అకౌంట్ లో తీసి పారేయండి. గురు, ఆడి సంగతి మనాలు చూసుకుంటారు, ముందు అమ్మాయి ముఖ్యం. దాన్ని కారెక్కించండి. మ్యారేజ్ మేడం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః.
ముహూర్తానికి టైం అయింది, వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మా. ముహూర్తానికి టైం అయింది, తలుపుతీయమ్మా. తలుపుతీయమ్మా. ఏమిటమ్మా ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? రామ్మా. ఓం గంగాదే నమః, ఓం యమునాదే నమః, ఓం గోదావరియే నమః, ఓం నర్మదాదే నమః, ఓం కావేర్యై నమః, భద్రాదే నమః, ఓం మలాపహార్యై నమః, ఓం వేగవచ్చై నమః, ఓం పంపాదే నమః, ఓం వరుణాయ నమః. సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ. ఎవరండి మీరు? పవిత్రమైన మంగళసూత్రాన్ని నేల మీద పడగొట్టారు, చూసుకోవద్దు. క్షమించండి, పొరపాటు అయిపోయింది. ఓవర్ ఈజ్ ఓవర్ సార్, యు గో. థ్యాంక్ యూ. రాజా, రంజిత, ఎవరమ్మా ఇతను? నా భర్త. ఏమిటో మనం మాట్లాడుతుంది? నేను మాట్లాడుతున్నది నిజమే డాడీ. మేమిద్దరం కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నాం. మీకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నాం. అవును డాడీ, ఈయన మిలిటరీలో చనిపోయారని తెలిసిన క్షణం నుంచి నేను మానసిక వైధవ్యాన్ని అనుభవిస్తున్నాను. మీరు నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడల్లా ఏదో విధంగా తప్పించుకున్నాను. కానీ కానీ ఈ పెళ్లి జరగకపోతే మీ పరువు పోతుందని బాధపడ్డారు. అందుకే అందుకే ఈ పెళ్లి నా శవానికే తప్ప నాకు జరగకూడదని విషం తాగి పెళ్లి పేట్ల మీద ఖర్చు. విషం తాగించండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అభిలాష్, నేను ఇక్కడికి వచ్చింది రేకోని. రాధికని ఇక్కడికి తీసుకొస్తూ ఉండగా. నా రాధిక బ్రతికే ఉందా? అవును, బ్రతికే ఉంది. ఇంతకాలం నా దగ్గరే ఉంది. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రాజేష్ రాధికని బలవంతంగా తన గెస్ట్ హౌస్ దగ్గరికి లాక్కుపోతున్నాడు. ముందు నువ్వు వెళ్ళి నీ రాధికని రక్షించుకో. రాజేష్, ఆడదాని మీద అత్యాచారం చేసి గాజులు పగలగొట్టడం ఘనకార్యం కాదురా బ్యాస్టర్డ్. ఇప్పుడు నీ చేతికి నేను గాజులు తొడుగుతాను, కాసుకో. మిస్టర్ రఘుపతి, మీ అమ్మాయికి ప్రాణాపాయం తప్పింది. థ్యాంక్ యూ డాక్టర్.
రోజు నేను తీసుకువెళ్తున్న ట్రక్కులోంచి ఆయుధాలను దొంగిలించింది వీడే సార్. విశ్వరాజా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంతో పాటు తీవ్రవాదులకు సాయం చేస్తున్న దేశద్రోహిని పట్టి అప్పగించినందుకు నిన్ను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో